ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగల్లో శివరాత్రి పండుగ ఒకటి. భక్తిపూర్వకంగా శివుడిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శక్తివంతమైన మహాశివరాత్రి రోజు కొన్ని నియమాలను పాటిస్తే మాత్రం శివానుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. కానీ శివరాత్రి రోజున కొన్ని తప్పులను చేస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి మహాశివరాత్రి రోజున అస్సలు చేయకూడని తప్పులు, అలాగే శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పండుగ. శివరాత్రి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలి. శివరాత్రి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి శివుడి రూపంగా భావించి మట్టి శివలింగానికి అభిషేకాలు చేయవచ్చు. శివరాత్రి రోజున మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి శివుడి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభూది ఒకటి. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ విభూదిని ధరించండి. ఈ రోజు ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోయి అంతులేని అదృష్టం వరిస్తుంది. పరమేశ్వరుడి వాహనం నందీశ్వరుడు. శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుడి చెంతకు చేరుతాయి. కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. చాలా మంది శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు అని అంటూ ఉంటారు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయకండి. చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో జిల్లేడు పూలు ఒకటి. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున శివుడికి జిల్లేడు పూలను సమర్పిస్తే నెల రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే గోవును దానం చేసినంత పుణ్యం చేకూరుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ జన్మ ధన్యమైనట్లే. శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రంగు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి 3,000,000 దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. మనసులో శివుడిని స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు. అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు, తల వెంట్రుకలు శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజున చిన్న చీమకు హాని తలపెట్టినా సరే శివుడికి ఆగ్రహం వస్తుంది. శివరాత్రి రోజున చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు. శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర తప్పకుండా ఉండాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి. శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నిటినీ తీరుస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది.
శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకుని స్నానం చేయండి. నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే పురుషులు శరీరం పైన చొక్కా లేకుండా కండువాను కప్పుకొని గర్భగుడిలోకి ప్రవేశించాలి. అలాగే శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎరుపు రంగు పుష్పాలతో శివుడిని పూజించకూడదు. అలాగే శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.